జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలిపించాలని కూడా మాజీ ఎంపీ వెంకటేష్ నేత ప్రచారం చేశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరారు. దీపక్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రం నుండి కూడా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఎర్రగడ్డలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే అంటున్న మాజీ ఎంపీ వెంకటేష్ నేతతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి సంబంధించి మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ వర్లకుంట వెంకటేష్ నేత గారు ఉన్నారు. సో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో అయితే సార్, ఈసారి బీజేపీ పార్టీ ఎలాంటి హామీలు ఇస్తుంది, ప్రజల్లో ఎలాంటి సంకేతాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి? ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ వైపు దూసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంలో నరేంద్ర మోడీ గారి యొక్క నిర్విరామ కృషి, నిరంతర తపస్సు, మేధోమదనం వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి దేశంగా దూసుకెళ్తూ జీడిపి రెట్టింపు స్థాయిలో $3.5 ట్రిలియన్ పూర్తి చేసి $5 ట్రిలియన్ వైపు దూసుకెళ్తూ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక అవకాశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఆలోచన ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చింది. 100% గెలుస్తాడు అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అయితే సార్, జూబ్లీహిల్స్కి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీద మీరు ఫోకస్ చేస్తారు మీ అభ్యర్థి గెలిచినట్లయితే కనుక ఇక్కడి సమస్యలకు సంబంధించి? ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 12 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఉదాహరణకి ఇదే నియోజకవర్గంలో తీసుకోండి, ఎర్రగడ్డలో 1000 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజీని ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా మెట్రో రైల్వేస్, అదేవిధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 25,000 కోట్లు మోడీ గారు ఇచ్చారు. ఈ రెసిడెన్స్ పక్కకి శ్మశానాన్ని ప్రకటించండు ఓట్ల కోసం. కాబట్టి ఆ శ్మశానాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో రానియం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం మేమందరం కూడా కల్పతరు బ్రిగేడియర్ అపార్ట్మెంట్ కాలనీ వాసులందరికీ తోడుగా ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మేము పరిష్కరిస్తామనేటటువంటి అంశాన్ని తెలియజేస్తాం. అయితే గత 2 సార్లు కూడా ఈ మధ్య ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన దాఖలా లేవు. కానీ ఈసారి మీకు ఏ రకంగా ధీమా ఇస్తున్నారు ప్రజలకి, ఇక్కడ ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగలము అని? ఈసారి ఏం నమ్మకం ఇస్తున్నారు ప్రజలకి మీరు? ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం శాంతి భద్రతలను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని తరిమేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి విధంగా కాపాడుతూ ఆర్థిక వ్యవస్థని దూసుకెళ్తున్నటువంటి విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నంబర్ 1. రానున్నటువంటి కాలంలో ఈ తెలంగాణని కూడా ఒక రోల్ మోడల్గా తయారు చేయాలనేటటువంటి కంకణం భారతీయ జనతా పార్టీ కట్టుకుంది. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీస్సులతో గెలబోయేటటువంటి దీపక్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కావలసినటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా 11వ తారీఖు రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు, కర్షకులు, యువత, మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీతికి, నిజాయితీకి పెట్టింది పేరుగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భారత్, జై బీజేపీ. ఇది ఏదైతే లంకల దీపక్ రెడ్డి బీజేపీకి సంబంధించిన నేతను గెలిపించినట్లయితే కనుక కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తాము, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు చెప్పడం అయితే జరిగింది.